ఛత్తీస్గఢ్లో మావో అగ్రనేత కొడాలి సత్యనారాయణ రెడ్డి ఎన్కౌంటర్పై స్పందించారు. ఆయన అన్న కరుణాకర్ రెడ్డి సిరిసిల్ల జిల్లాకు చెందిన కొడాలి సత్యనారాయణ రెడ్డి ఎన్కౌంటర్లో చనిపోయాడు. సత్యనారాయణ రెడ్డి 10వ తరగతి వరకు ఎల్లారెడ్డిపేటలో, కరీంనగర్లో ఇంటర్మీడియట్ చదివాడని చెప్పారు కరుణాకర్ రెడ్డి. ఆ తర్వాత ఐటీఐ పూర్తి చేసి కేశవరాం సిమెంట్లో అప్రెంటిస్ చేశాడని చెప్పారు. 1980లో చివరిసారిగా కలిశామన్నారు. ఆ తర్వాత తన తమ్ముడు మళ్లీ కనిపించలేదన్నారు. 45 ఏళ్లుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తమతో కమ్యూనికేషన్ లేదన్నారు. తన తమ్ముడి మృతదేహం కోసం ఛత్తీస్గఢ్ వెళ్తున్నట్లు చెప్పారు కరుణాకర్ రెడ్డి. ఇంతవరకు ఎల్లారెడ్డిపేటలో చదువుకున్నాడు. ఎల్లారెడ్డిపేట నుంచి కరీంనగర్లో నేను అప్పుడు డిగ్రీ చేసినప్పుడు ఇంటర్మీడియట్ నాతోనే ఉండి 73, 74లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నేను ఫస్ట్ ఇయర్ అయిపోయిన నా ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాడు 74, 75లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిండు. ఐటీఐ చేసిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఇంట్లోనే ఒక 2-3 నెలలు ఉన్నట్టున్నాడు. దాని తర్వాత కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీకి అప్రెంటిస్లా జాబ్ వచ్చింది. ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత 80 ఏప్రిల్లో మేమిద్దరం కలిసి ఉన్నాం అంతే. దాని తర్వాత వాడు యూజ్ చేయండి. అది ఇప్పుడు దాని తర్వాత మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు మన సోషల్ మీడియా తిరుగుతుంది, అది రిలీజ్ చేసినప్పుడు ఫోటో మళ్ళీ మనకు ఫోటో లేవు, ఏం లేవు. ఆల్రెడీ ఉగాదికి మేము ఇద్దరం కలిసి ఉన్నాం 80లో. కలిసినప్పుడే వాడు డిసైడ్ అయినట్టున్నాడు. అందుకొరకే ఇంట్లో ఏ ఫోటోలు కానీ సర్టిఫికెట్లు కానీ